ఎరగా పడుకున్నావేరా? ఎంత ప్లేస్ ఉన్నా సరే ఆటోల కింద కాలు కింద పడుకుంటారంటారా మీరు? మీ గురించి షాకింగ్ నిజం చెప్తా జనాలకి ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలోకి వచ్చేద్దాం. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను మీ రాజేష్ రేప్. తిక్క ప్రశ్నలతో సరైన సమాధానంతో మీ ముందుకు వచ్చేస్తున్నాను. నేను మీ రాజేష్ రేప్. ఓకే ఫ్రెండ్స్, నాకు వచ్చినప్పుడు మీకు వచ్చింది ఎప్పుడైనా? కుక్కలు టైర్ల మీదే వచ్చేందుకు పోస్తాయో మీకెందుకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా ఫ్రెండ్స్? ఓకే, మీకు తెలుసుకోవాలనుకుంటే లెట్స్ డు స్టార్ట్ మై యూట్యూబ్ ఛానల్, సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు తెలుసుకుందాం ఏంటంటే కుక్కలు మన టైర్ల మీద ఎందుకు వచ్చిపోస్తాయి అంటే అది వాటికి అటు సరిహద్దులుగా మనం దాన్ని కొలుచుకుంటాయి అన్నమాట. ఎందుకంటే మనం కార్లు వేరే వేరే ప్లేస్లకు వెళ్తూ ఉంటాం, అక్కడ వేరే కుక్కలు వాటి మీద వచ్చిపోస్తూ ఉంటాయి. ఆ వాసన పీల్చుకొని ఇది నా ఏరియా, ఇది నాది, నా ప్రాపర్టీ, దాన్ని ముట్టమాకని దాని వార్నింగ్ ఇచ్చేలాగా అలా చేస్తాయి. ఇంకోటి ఏంటంటే వాటికి అది ఒక స్తంభం లాగా నా సరిహద్దు ఇది అనుకుని అది ఫీల్ అవుతాయి అన్నమాట. ఇది నాది అనుకొని దాని మీద దాని యొక్క గుర్తులు వేస్తుంది. అది వేసినప్పుడు ఏంటంటే ఇది నాది అని వేరే కుక్కలు తెలియాలని సరైన కుక్కలు మనకి దానికి తెలియజేస్తాయి అన్నమాట. ఇది మనం ఒకే ప్లేస్లో ఉండం కదా, వేరే వేరే ప్లేస్లో వెళ్తూ ఉంటాం. అది వాటికి తెలియాలని చెప్పి అవి అలా చేస్తూ ఉంటాయి. మరి ఇంకోటి విషయం ఏంటంటే మళ్ళీ నాకు ఒకటి డౌట్ వచ్చింది. మా ఎర్రగడ కూడా నేను ఆటో ఆపితే దాని కిందే పడుకుంటాడు. ఎందుకో కనిపెట్టాను. నాకు తెలిసింది ఏంటంటే వాటికి మనలాగా చెమట పట్టదు, బొచ్చు ఉంటుంది ఒళ్ళంతా. ఆ ఎండకి అది నాలుగు బయట పెట్టి గాలిని పీల్చుకోలేక చాలా అవస్థపడుతూ ఉంటాయి. మనకంటే ఉష్ణోగ్రత ఎక్కువగా గ్రహిస్తాయి. కాబట్టి పైనుంచి వచ్చే ఎండ, చుట్టుపక్కల నుంచి ఎండని రక్షించుకోవడానికి కార్ల కింద కానీ ఆటోల కింద కానీ దూరతాయి. అవి వాటికి ఏంటంటే చుట్టూరు ప్రొటెక్షన్ గోడలాగా ఉంటుంది అన్నమాట. వర్షానికి కానీ లేకపోతే ఎండకు కానీ ఆ కింద దూరతూ ఉంటాయి. కార్ల కింద ఆటోల కింద పడుకుంటాయి. ఎందుకంటే పైనుంచి వచ్చే వాతావరణం వేడిగా ఉంటుంది. పక్క నుంచి కూడా వాటికి వేడిగా వాతావరణం మనకంటే ఒక 100 రెట్లు ఎక్కువగానే కొడుతుంది వాటికి, ఎందుకంటే అవి తట్టుకోలేవు కాబట్టి మనం బండి తీసేటప్పుడు ఒకసారి కింద చూసుకొని హారన్ కొట్టుకొని, లేకపోతే ఇంజిన్ స్టార్ట్ చేసే ముందన్న వెనక ముందు ఒకసారి చూసుకొని బండి తీయాలి. ఈ ఎండాకాలం అప్పుడు మా కుక్కలు కింద పడుకుంటాయి వచ్చి ఆ వేడిని తట్టుకోలేక. అలాగే ఫ్రెండ్స్, నేను గ్రహించింది మీకు చెప్పాను. ఇంకా ఏదన్నా చిన్న చిన్న చిలిపి ప్రశ్నలు, ఏదన్నా వింత వింత క్వశ్చన్లు ఉంటే నేను మీకు దానికి ఇంకా వీడియోలు చేస్తాను. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రాజేష్ రేప్ ఎప్పటికీ మీతోనే.